నగరంలోని పలు థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ పత్రాలతో పాటు అందులో ఉన్న క్యాంటీన్లు, టాయిలెట్లు, టికెట్ల రేట్లను పరిశీలించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యం మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రతి సినిమా హాల్ కూడా విధిగా ఖచ్చితంగా R&B వల్ల ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ NOC కలిగి ఉండాలి. అలాగే తినుబండారాల పైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి MRP రేట్లు అమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతో అమ్మాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మూవీ థియేటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. థియేటర్లలో ఉన్న క్యాంటీన్, మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లు, అలాగే వాహనాల స్టాండ్లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. నిబంధనలు పాటించని థియేటర్లపై చర్యలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు. థియేటర్లో కొన్నిసార్లు మన ఈ ఫైర్ కానీ అవి లేవు, వాటిని అన్నిటినీ రేపు మార్నింగ్లో పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్లు కానీ, తర్వాత మన క్యాంటీన్లో కానీ రేట్లు ఎక్కువ అమ్మొద్దని, తర్వాత టికెట్ కౌంటర్లోనే టికెట్లు అమ్మాలని, ఏమీ హైక్ చేయొద్దని వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి తెలియపరచడం జరిగినది. భవిష్యత్తులో ఇక్కడ ఏమి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినవి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. టాయిలెట్లు మరియు తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటిలో కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడవలసిన కోవడం అయింది. పబ్లిక్ ఏ విధమైన అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, టికెట్లు బ్లాక్లో అమ్మకుండా ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంటే ఆన్లైన్, లేకపోతే కనుక కౌంటర్లో నమ్మవలసిందిగా సూచించడం అయింది. కొన్నిసార్లు బోర్డులు లేకపోతే బోర్డులను డిస్ప్లే చేయవలసిందిగా తెలియపరచడం జరిగినది.